హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే సండే సినిమా కబుర్లు. ఈ వీక్లో కూడా చాలా మూవీ అప్డేట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మీకు అర్థమయ్యేలాగా చెబుతా, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. నేను ప్రతిరోజు ఏ రోజు మూవీ అప్డేట్స్ ఆ రోజు లాస్ట్ వీడియో అయితే చేస్తున్నా. అలాగే సండే సినిమా కబుర్లు కాబట్టి ఈ రోజు కూడా ఇప్పటి వరకు ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ అయితే చెప్పడానికి వచ్చా. మరి ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఒక లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలామందికి అయితే వెళ్తాయి. మరి ఈ వీక్లో రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ వీక్లో రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ వచ్చేసి ఫస్ట్ మన డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీస్ ఫస్ట్ సింగిల్. మరి ఫస్ట్ సింగిల్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే పిచ్చిగా నచ్చింది. రిపీట్స్లో వింటున్నాయి సాంగ్. ఈ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ సాంగ్ చాలా బాగుంది. ఈ మూవీ December 22 రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ సాంగ్ కూడా బాగుంది. మరి ఈ మూవీ 2024 జనవరి 13వ రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్. ఇక నెక్స్ట్ నాసామి రంగా మూవీ నుంచి బిగ్ బాస్లో మన ఎంఎం కీరవాణి గారు సాంగ్ రిలీజ్ చేశారు. అదే ఎత్తికెళ్ళిపోవాలనిపిస్తుంది సాంగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. లిరిక్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వినండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన డెవిల్ మూవీ నుంచి కళ్యాణ్ గారి డెవిల్ మూవీ నుంచి నిన్న ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో బాగుంది. ఈ సాంగ్ అనేది December 18 అంటే రేపైతే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ December 29 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డెవిల్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ డెవిల్ ట్రైలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కళ్యాణ్ రామన్న బింబిసార మూవీ తర్వాత అమిగోస్ మూవీతో ఫ్లాప్ చూశాడు. ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ చూస్తాడనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీ. ట్రైలర్ చాలా బాగుంది. చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నాసామి రంగా మూవీ నుంచి అల్లరి నరేష్ గారి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. గ్లిమ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈసారి పండక్కి నా సామి రంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. మరి వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మన సుమక్క కొడుకు బబ్లుగమ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన లాస్ట్ ట్రైలర్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న వ్యూహం. మరి వ్యూహం మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి ట్రైలర్ టీజర్ అన్నీ వచ్చినాయి. ఈ మూవీ November 17 రిలీజ్ అవ్వాలి, కానీ మూవీని పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీ December 29 రిలీజ్ అవుతుంది. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన కీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ వీక్లో రిలీజ్ అయిన కీ అప్డేట్స్లో ఫస్ట్ వచ్చేసి డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్, అదే సెకండ్ ట్రైలర్ ఈ రోజైతే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక ఆ ట్రైలర్ రివ్యూ అయితే చేస్తా, మిస్ కాకుండా చూడండి. ఇక నెక్స్ట్ మన అలాగే అల్లరి నరేష్ వీళ్ళ కాంబోలో వస్తున్న మూవీ నాసామి రంగా. మరి ఈ మూవీ నుంచి మొన్న రీసెంట్గా సాంగ్ వచ్చింది. అల్లరి నరేష్ గారి గ్లిమ్స్ వచ్చింది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. టీజర్ రాగానే రివ్యూ చేస్తా, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన వరుణ్ తేజ్ నటిస్తున్న న్యూ మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ని December 18 అంటే రేపైతే రిలీజ్ చేస్తున్నారు. మరి ఆ ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్ అయ్యాక వీడియో అయితే చేస్తా, మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇక మన అడివిశేష్ అలాగే శృతి హాసన్ వీళ్ళ కాంబోలో ఒక మూవీ వస్తుంది. అయితే ఈ మూవీ నుంచి అడివిశేష్ గారి ఫస్ట్ లుక్ అలాగే శృతి హాసన్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఎందుకో ఫేస్ అయితే రివ్యూ చేయట్లా. రేపు ఈ మూవీ టైటిల్ రిలీజ్ చేస్తున్నారు. మరి టైటిల్ రిలీజ్ చేశాక అసలు ఈ మూవీ టైటిల్ ఏంటి, వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది, అసలు వీళ్ళ లుక్ ఎలా ఉంటుంది అనేది రేపు క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ కాంబో మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మేజర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హిట్ 2 తీశాడు. హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి సలార్ మూవీ ఒక రేర్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. మరి బుక్ మై షోలో 1 million ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేసింది సలార్ మూవీ. అది మూవీకి 10 రోజుల ముందుగానే. మరి ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ ఈ సలార్ మూవీ కోసం. ఇక నెక్స్ట్ ఈరోజు సలార్ మూవీ నుంచి ఒక ఇంటర్వ్యూ అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ చేసేది ఎవరో కాదు, మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి గారు 10,000 రూపాయలు పెట్టి సలార్ మూవీ ఫస్ట్ టికెట్ అయితే కొన్నారు. సంధ్యా థియేటర్ 70mm. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇక మన రానా గారు అలాగే తేజ వీళ్ళ కాంబోలో రాక్షస రాజా అనే మూవీ వస్తుంది. ఆల్రెడీ మనం నేనే రాజు నేనే మంత్రి మూవీ తీసిన డైరెక్టర్ తేజ. వీళ్ళ కాంబోలో వస్తున్న మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. లుక్ అయితే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఒక మాస్ కాంబో రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. అదే మన హరీష్ శంకర్ మన మాస్ మహారాజా రవితేజ వీళ్ళ కాంబోలో ఆల్రెడీ మిరపకాయ మూవీ వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ మాస్ కాంబో రిపీట్ అవుతుంది. వీళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు, మైత్రి మూవీ మేకర్స్. ఇక నెక్స్ట్ హనుమాన్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే వచ్చింది. ఈ హనుమాన్ మూవీ ట్రైలర్ December 19 రిలీజ్ చేసినట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరి 2 రోజుల్లో ఈ ట్రైలర్ మన ముందుకైతే రాబోతుంది. మరి ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇక ఈరోజు లాస్ట్ అప్డేట్ వచ్చేసి మన అడివిశేష్ గారు నడుస్తున్న గూఢచారి 2 ఈ మూవీ షూటింగ్ అనేది ఈ వీక్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి గూఢచారికి సీక్వెల్గా వస్తున్న ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. మరి ఈ వీక్లో మరొక విచిత్రం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ఏఆర్ సినిమా
5K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. అది మీ సపోర్ట్ వల్లే. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నా. ఇటువంటి మరిన్ని మూవీ అప్డేట్స్, మరిన్ని రివ్యూస్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతిరోజు మూవీ అప్డేట్స్ చెబుతూ వస్తున్నా. మరి ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో నాకు నచ్చిన 3 అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ సలార్ మూవీ నుంచి వచ్చిన సాంగ్ చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. నెక్స్ట్ మన నా సమీరంగా మూవీ నుంచి అల్లరి నరేష్ గారి గ్లిమ్స్ వచ్చింది, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన రాక్షస రాజా, మన రానా గారి న్యూ మూవీ రాక్షస రాజా, ఈ మూవీ నుంచి లుక్ వచ్చింది కదా, లుక్ నాకు బాగా నచ్చింది. మరి మీకు నచ్చిన 3 అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.